రూపమై నిలిచిన మహర్షి, ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండా దండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ఈరోజు ఒడ్డెర కులానికి చెందిన ఒడ్డే ఓబన్న అనే ఆయన తొలి స్వాతంత్ర సమరయోధుడు. ఇతను అనంతపురంలో జన్మించాడు. ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి అసూలు బాదాడు. ఇతను 1807 సంవత్సరంలో జన్మించి 1847 సంవత్సరానికి వీరమరణం పొందాడు. కేవలం 40 సంవత్సరాల చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా పోరాడి స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసిన తొలి వ్యక్తి ఒడ్డెర జాతికి చెందిన గొప్ప వ్యక్తి ఎవర్రా ఈ రాష్ట్రంలో అంటే ఒడ్డే ఓబన్న. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒడ్డెర జాతిని గుర్తించి ఆయన జయంతి జనవరి 11న అధికారపూర్వకంగా నిర్వహించాలని నిన్న ఉత్తర్వులు అధికారపూర్వకంగా వెలువటం జరిగింది. దీనికి మా ఒడ్డెర కులస్తులందరూ రాష్ట్రంలో ఉన్న దాదాపు 40 లక్షల మంది ఈరోజు ఒడ్డెర్లను గుర్తించినట్టుగా దీనికి మేమందరము చంద్రబాబు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి రుణపడి ఉంటామని, రాబోయే రోజుల్లో కూడా ఒడ్డెర్లకి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒడ్డెర్లను ఏ రోజున కూడా గుర్తించలేదు. వాళ్ళని చిన్న నామినేటెడ్ పోస్టులు ఇస్తూ, అలాగే గుంటూరులో వేసరత్నం గారని ఆయన ఓడిపోయే సీటు ఇచ్చి కావాలని మమ్మల్ని ఓటమిని చేసేటట్టు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈరోజు మన ఎన్టీఆర్ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో కానీ ఒడ్డెర్లకి సరైన గుర్తింపు లభించింది ఏదైనా అంటే బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి తోడుగా ఉంది ఎవరైనా అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ రోజున మాకు ఒడ్డే ఓబన్నాని గుర్తించి ఆయన కార్యక్రమాలు మాకు అధికారపూర్వకంగా కలెక్టర్లకి, ఆయా శాఖ అధిపతులకి, అందరికి సచివాలయ సెక్రటరీలకి అందరికీ ఇవ్వటం మా ఒడ్డెర జాతి చేసుకున్న గర్వకారణం. మేము వాస్తవంగా నిన్నే పెట్టుకొని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పాలాభిషేకం చేద్దామని అనుకున్నాం. కానీ తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాట కారణంగా మేము ఆ కార్యక్రమం చేయటం బాగోదని చెప్పి విరమించుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా మేము చంద్రబాబు గారిని కలిసి ఆయనకి ఒడ్డెర జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే మాకు ఎన్టీఆర్ ప్రభుత్వంలో మాకు విజయవాడలో గొప్ప సభ ఒకటి జరిగి ఆ రోజున మేము ఎస్టీల్లో మాతో పాటు ఉన్న కులాలన్నీ ఎస్టీలో చేరినాయి, ఎస్సీ ఎస్టీల్లో ఉన్నాయి. మేము కూడా ఎస్టీల్లో చేరటానికి ఆ రోజు ఎన్టీఆర్ గారు విజయవాడలో మీటింగ్ పెట్టి అంటే మీరు మీటింగ్ పెట్టండి, బహిరంగ సభ పెట్టండి, నేను మిమ్మల్ని చేరుస్తానని ఆ రోజున నందమూరి తారక రామారావు చెప్పడం. కానీ అనివార్య కారణాల వల్ల దివంగత నేత మొంగేటి రంగా గారు హత్య జరగడం కారణం వల్ల ఆ రోజు మేము వెనకబడిపోయాం. ఈ రోజుకి కూడా మేము రాష్ట్రంలో బీసీఏగానే ఉన్నాం. పక్క రాష్ట్రాల్లోకి వెళ్తే అటు కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ ఎస్సీ ఎస్టీల్లో ఉన్నాం. అదేవిధంగా మాకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో చంద్రబాబు గారు బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానన్నారు. అదేవిధంగా మాకు బీసీలందరూ సోదరులకు కూడా రక్షణ చట్టం లాగా ఏ విధంగా అయితే మా మీద ఈ రోజున కేసులు పెడతా ఉన్నారో దాన్ని ఎదుర్కోవటానికి నిన్న వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని బీసీలకు అనేక రకమైన కేసులు, అట్రాసిటీ కేసులు, మర్డర్ కేసులు, చాలామంది బీసీలు జైల్లో జీవితం గడిపొచ్చాం. మాకు కూడా ఈ రక్షణ చట్టం ఒకటి కల్పించాలనేది మా బీసీలకు కూడా వెన్నుదన్నుగా ఉన్న అదే మా ఒడ్డెర కులాన్ని కూడా గుర్తించిన మన చంద్రబాబు గారికి, మన లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నియోజకవర్గంలో ఉన్న గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి రాబోయే రోజుల్లో రేపు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి సంక్రాంతిలో మా ఒడ్డెర జాతిని గుర్తించి మేము కష్టపడి పనిచేసి మా జాతి మేము ఈరోజు బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, డివిజన్ అధ్యక్షులు అయితేనేమి, టౌన్ బీసీసీఎల్ అయితేనేమి, జిల్లా అయితేనేమి అన్నింటిలోనూ మేము ఉన్నాం. ఈ రోజున
ఏదైతే మేము సభ్యత్వ కార్యక్రమాలు చేశామో టాప్ 10 నియోజకవర్గంలో వచ్చి టాప్ 10లో ఒక వడ్డెర్లే 3 స్థానాల్లో ఉన్నాం. వడ్డెర్లే 3 స్థానాలు మేము కైవసం చేసుకున్నాం. అంత కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి మాకు కూడా పార్టీ పరంగా అన్ని విధాలుగా మాకు మా ప్రీతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఆశీస్సులతోటి మాకు రాబోయే రోజుల్లో వ్యవసాయ మార్కెట్ కానీ నామినేటెడ్ కానీ ఏదైనా కూడా అన్నిట్లో మాకు తగిన ప్రాధాన్యత ఇచ్చి మా కష్టాన్ని గుర్తిస్తే మేము రాబోయే రోజుల్లో ఇంకా మేము పార్టీకి ఇంకా సేవ చేసుకోగలమని, అలాగే ఈరోజు వడ్డే ఓబన్న జయంతి రేపు 11వ తారీఖున మేమందరం కలిసి వడ్డెర సోదరిమణులు అందరం కలిసి రేపు అధికారపూర్వకంగా ఇదే పార్టీ ఆఫీసులో తెలియజేస్తున్నాము. కాబట్టి మీ అందరూ సహకరించవలసిందిగా, రేపు కూడా మీరు రావాల్సిందిగా నేను పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ఎవరైతే గుర్తించి మమ్మల్ని అవకాశం కల్పించారో వాళ్ళ కృతజ్ఞతలు తెలుపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు, వడ్డెర్ల పితామహుడు వడ్డే ఓబన్న 218వ జయంతిని అధికారపూర్వకంగా ఏర్పాటు చేసుకోవడానికి గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారు అందరి సహకారంతో ఈరోజు జీవో 5ని తీసుకొచ్చి అధికారికంగా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా మా వడ్డెర కమ్యూనిటీ కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆయన ఎంతో పోరాడి నిన్న కలిసినప్పుడు ఆ జీవోని రిలీజ్ చేయడానికి సవితా మేడంని కూడా మేము నిన్న కలవడం జరిగింది. సవితా మేడం గారు జీవోని రిలీజ్ చేశారు. 6వ తరం మనవడు కూడా నిన్న అక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మేము అంటే బీసీలు అంటే మా వడ్డెర కులం అంతగా గుర్తించదు. ఒక తెలుగుదేశం పార్టీనే గుర్తించి ఆ రోజు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు నాకు మహిళా కమిషన్, ఒక సామాన్య మహిళను నేను, నాకు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా కూడా అవకాశం కల్పించారు. అదే కాదు ఈరోజు ఈ జీవోని తీసుకొచ్చి వడ్డెర్లకి ఒక ప్రముఖ స్థానాన్ని కల్పించినందుకు మేము తెలుగుదేశం పార్టీకి ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం అంటే 2020 నుంచి మామూలుగా చేసుకుంటా ఉన్నాము వడ్డే ఓబన్న జయంతిని జనవరి 11వ తేదీ. ఇప్పుడు అధికారికంగా అన్ని కలెక్టరేట్లకి అన్ని శాఖలకు కూడా పంపించడం జరిగింది. ఏది ఏమైనా గడిచిన 5 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు. అంటే నామకార్థం వాళ్ళకి కార్పొరేషన్లు ఇచ్చారు, పైసా ఆదాయం ఇచ్చిన దాఖలాలు లేవు. అట్లాగే ఓడిపోయే సీట్ ఇచ్చారు, తమ్ముడు చెప్పాడు, అవన్నీ మళ్ళీ నేను చెప్పడం కాదు. ఓడిపోయే సీట్ ఇచ్చి మాకు అవమానం పరిచారు. అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రముఖ స్థానాన్ని కల్పించింది ఒక తెలుగుదేశం పార్టీనే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ కూడా తగ్గించి 16,800 పదవులు రాకుండా అడ్డుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ పెంచి మళ్ళీ మాకు న్యాయం చేస్తున్నారు. అలాగే మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో 6 నెలలుగా అన్నీ కూడా 6 నెలల్లోనే అమలు చేస్తూ వచ్చారు. బీసీ రక్షణ చట్టం అయితేనేమి, అట్లాగే విదేశీ విద్య బీసీలకు అవకాశం కల్పిస్తున్నారు. అట్లాగే మహిళలకు ఏమని అవకాశాలు ఇచ్చారో అవి కూడా అన్నీ కూడా దీపావళికి దీపం పథకం కింద గ్యాసులు ఇవ్వటం అయితేనేమి, అలాగే పెన్షన్లు ఇవ్వటం అయితేనేమి అన్నీ కూడా 1 by 1 చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం చేసుకుంటూ వచ్చారు. ఏది ఏమైనా ఒక మా తెలుగుదేశం పార్టీలోనే మా వడ్డెర్లకు గుర్తింపు వచ్చింది. దానికి ఉదాహరణే మా వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తూ గర్విస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సవితమ్మ గారికి, మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటించిన మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సవితమ్మ గారు వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి ఆయన జయంతి జరుపుకోవడానికి అధికారికంగా ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉంది. వడ్డే ఓబన్న చాలా కృషి చేశారు. ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనప్పుడు కూలీ చేయించుకొని వాళ్ళకి కూలీలు కూడా సరిగా ఇవ్వకుండా ఉంటే అప్పుడు
ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో మన ఓబన్న గారు అది సైన్యాధ్యక్షుడిగా ఉండి ఎలాగైనా సరే మన వాళ్ళందరికీ నిమ్న కులాల వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసి వాళ్ళకి వాళ్ళు చేసిన కూలీలు వచ్చేటట్టు ఎదురు తిరిగితే బ్రిటిష్ వాళ్ళని అల్లాడించి ఎట్లయినా సరే మాది ఇది మా హక్కు, మీరు వచ్చి పరిపాలన చేస్తూ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఇలా జరగడానికి వీల్లేదని చెప్పి ఎదురు తిరిగినందుకు ఆయన లాస్ట్లో వాళ్ళని బాగా ఎలా అయితే తరిమి కొట్టారో అట్లనే మన ఓబన్న గారిని కూడా లాస్ట్ సమయంలో ఉరికంపం ఎక్కించారు వాళ్ళు. మరి ఆయన జయంతిని ఒక స్వాతంత్ర సమరయోధుడు ఆయన. మనకి స్వాతంత్రం వచ్చిందంటే అలాంటి మహానుభావులు ఎంతోమంది కృషి చేశారు. అలాంటి ఓబన్న గారి జయంతిని అధికారికంగా ప్రకటన చేసి మన చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలలో కూడా ఉన్నారు స్వాతంత్ర సమరయోధులు, మరి వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, మనం అందరినీ కలుపుకొని పోవాలి అనే ఉద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని జయంతిని అధికారికంగా ప్రకటన చేయటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఒడేరాజులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. జై ఒడ్డెర ఓబన్న. జై ఒడ్డెర. మన ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, సవితమ్మ గారు కానీ తెలుగుదేశం పార్టీ తరపున ఒడ్డెర కులాన్ని గుర్తించి ఇవాళ ఒడ్డె ఓబన్న జయంతిని జీవోగా తీసుకొచ్చి రేపు జనవరి 21వ తారీఖు శనివారం 11వ తారీఖు శనివారం రోజున జరుపుకునేలాగా ఒక జీవోని తెచ్చారు. అలాగే ఇక్కడున్న మన దామచర్ల జనార్దన్ అన్న కూడా ఒడ్డెర కులానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతో అండదండలుగా ఉన్నారు. అలాగే మేమందరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఒడ్డెర కులానికి సంబంధించిన మహిళలైతేనేమి పురుషులైతేనే ఎవరైతేనేమి తెలుగుదేశం పార్టీ తరపుకి వెన్నంటూ ఉంటామని పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గారి చరిత్ర గురించి మా ఒడిరాజులు సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో మా వడ్డెరలో 80 లక్షల మంది జనాభా ఉంటే విడిపోయినాక ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మంది వడ్డెరలు ఉన్నారు. ఈ రోజున వడ్డెరలు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా వివిధ మట్టి పనులు చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ శ్రమకి తగినటువంటి కులము వడ్డెరలు. మరి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆయన 1807లో జన్మించి 1847లో వీరమరణం పొందినటువంటి ఒడ్డే ఓబన్న గారు. మరి అలాంటి మహాయోధుడిని గుర్తించి ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధరేశ్వరమ్మ గారు అంతా కూడా మా వడిరాజుల ఓబన్న గారిని గుర్తించి రేపు జనవరి 11వ తేదీ ఆయన జన్మదినోత్సవం జయంతిని చేసుకుందామని చెప్పని ఇక్కడ అందరూ కూడా సమావేశమయ్యారు. ఇందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఒంగోలు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.